నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, ఏంటి వైసీపీలో తండ్రి కొడుకులు భాగవతాలు? మొన్న పేరు నాని కొడుకు నకిలీ ఎలా పట్టాల అంశం, వాటిని హైకోర్టే తీసి చెత్త గొప్పలో పడేయండి, రద్దు చేసేయండి అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత సిద్ధిరప్పలరాజు కొడుకు హిట్ అండ్ రన్ భాగవతం. ఆ తర్వాత జోగి రమేష్ కొడుకు గృహహింస, హత్యాయత్నం, ఈ భాగవతం. ఆ తర్వాత తమ్మినేని సీతారామ కొడుకు ల్యాండ్ కబ్జా, ఆ భాగవతం. వీటన్నిటి మధ్యలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు స్వర్ణముఖి పోరంబోకు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీరు ఏకంగా మాకు పొగాకు సప్లై చేయట్లేదు, మా కంపెనీకి వేయట్లేదు అని చెప్పేసి లారీ డ్రైవర్ని, ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వ్యక్తిని మొత్తాన్ని కలిపి 2 కార్లతోటి అడ్డగించి కిడ్నాప్ చేసి తీసుకుపోయి వేధించినటువంటి వైనం. ఇప్పుడు గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేసరికల్లా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లారీతో సహా తీసుకొచ్చి న్యూజిబడి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారంట. ఆ బషీర్ మాత్రం ప్రస్తుతం పాటారీలో ఉన్నాడట. కొంచెం ముందస్తు బెయిల్ గట్రా దేనికోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు, జోగి రమేష్ కుటుంబం లాగానే. ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మీసాలు ఏమన్నా తిప్పే అవకాశం ఉంటుంది. అసలు నెక్స్ట్ తరాన్ని కూడా ఈ రకంగా దుంపనాశనం చేసేటటువంటి ప్రయత్నం వైసీపీలో జరుగుతోందా? ఈ సహజంగా తండ్రి కొడుకులు ఆదర్శంగా ఉండాల్సింది పోయి పాడు పనుల్లో, దుర్మార్గాల్లో తండ్రుల దగ్గర నుండి కొడుకులకి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది ఆ పార్టీలో? అంటే ఆవు ఒక రకమైతే దూడ మరో రకం కాదు కదండి. ఆవుకు తగ్గట్టే దూడ ఉంటది. ఆవు మేరీ రకం ఆవైతే దూడ కూడా మేరీ రకం దూడైద్ది. కాకపోతే కాదు, ఇప్పుడు నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ లైఫ్ కావాలంటే ఇలాంటి నేర చరిత్ర కావాలి కాబట్టి కొడుకులకి ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు తండ్రులు. నేను చాలా సార్లు చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలిసినట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదండి. అది ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ. ఆ పార్టీలో రాజకీయంగా పదవులు కావాలంటే ఎర్రి వాళ్ళన్నా అయి ఉండాలి, సైకోలన్నా అయి ఉండాలి, రౌడీలన్నా అయి ఉండాలి, కరప్షన్ కేసులన్నా ఉండాలి. మరి ఇప్పుడు ఈ నాయకుల వరకు చెల్లుబాటైంది. నాయకులు కొడుకులకి సీట్లు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు కూడా ఒక నేర చరిత్ర ఉండాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మా వాడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మా వాడు కిడ్నాప్ చేయగలడు అంటే సీటు ఓకే. సరే, మా వాడు భూములు కబ్జా చేయగలడండి అంటే సీట్ ఓకే. మా వాడు హిట్ అండ్ రన్ చేసి నిర్లక్ష్యంగా అవసరమైన చంపగలడండి, మా వాళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదండి అంటే సీట్ రాగలదు. సో ఎవరు చేతనైన కొద్దీ వాళ్ళ కొడుకులకి నేర చరిత్ర నేర్పిస్తున్నారు వైసీపీ నాయకులు. అది తమ్మినేని సీతారాం గారైనా, లేదు సిద్ధిరప్పలరాజు గారైనా, పేరు నాని గారైనా, లేదు ఈ ముస్తాఫా అయినా, లేదు జోగి రమేష్ అయినా, ఎవరి చేతనైనంత వరకు వాళ్ళు నేర చరిత్ర నేర్పిస్తున్నారు. మరి జోగి రమేష్ అయితే అతను ఒక అడుగు ముందుకున్నాడు. నా కొడుకు కోడని వేధించడం కూడా వచ్చండి అని చెప్పేసి, నా కొడుకే కాదు నేను కూడా నా కొడుకుతో పాటు చేయగలిగాను అని చెప్పేసి జోగి రమేష్ అయితే ఒక అడుగు ముందుకేశాడు. సో వీళ్ళంతా వాళ్ళ నెక్స్ట్ కొడుకులకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకోవటం కోసం నేర చరిత్రలు క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే అదేందండి, వాళ్ళ ఇళ్ళు వాళ్ళు చేసుకున్న నేర చరిత్రకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇక్కడ ఒక మాట చెప్పాలి. మతం మారితేనే నీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజుల్లో ప్రపోజల్ చెప్పబట్టే జోగి రమేష్ మంత్రి పదవి కోసం మతం మార్చుకున్నాడని ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. బహుశా అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. నేను ఎక్కడ నిజం అని చెప్పట్లేదు. నిజంగానే వీడు దీనికోసం మతం మార్చుకున్నాను నేను చెప్పేసి నేనేమో అనట్లేదు, ఎండార్స్ చేయట్లేదు. బట్ ఆ చర్చని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సహేతుకత ఉందా? ఎస్, మీరు అన్న పాయింట్కి సమాధానం చెప్పే ముందు ఒక మాట అండి. ఇందాక నేను చెప్పిన సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటండి సంబంధం? ఎవరో నాయకులు కొడుకులు తప్పు చేసినంత మాత్రమే పార్టీ తప్పుదా అంటే ఆ తప్పులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు కదా. ఇప్పుడు సిద్ధిరప్పలరాజు కుమారుడు ఒక మనిషిని చంపటాన్ని వెనకేసుకొచ్చాడు. ఇంకా తమ్మినేని సీతారాం కొడుకు విషయం మీద స్పందించలేదు అనుకుంటే మిగతా అన్ని విషయాల మీద స్పందిస్తూనే వస్తున్నాడుగా. కాబట్టి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పడానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత మీరు అన్నట్టు జోగి రమేష్ కి మతం మారితేనే ఎమ్మెల్యే సీట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ప్రపోజల్ పెట్టి ఉండొచ్చు కాక. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల అనుమానాలు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. తిరుమలలో నెయ్యిని కలిపారు అని చెప్పేసి ఎవరు చెప్తుంది? ఇది వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి వేపించుకున్నటువంటి సిబిఐతో కూడిన సిట్టు బృందమే చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కాదండి, అది అసలు నెయ్యే లేదు.
నెయ్యి కాని నెయ్యి కూడా అంటానికి లేదు, నెయ్యే లేదు. ఆ రసాయన మిశ్రమం మిశ్రమం. అయితే అక్కడ డబ్బుల కోసం ఆ పని చేశారని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే డబ్బులు రాబట్టుకోవడానికి చాలా పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఆ పని డబ్బుల కోసం చేయలేదు, హిందువుల మీద కోపంతో చేశారు. ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది మనం ఒక్కళ్ళం తినేది కాదు, మనం తీసుకొచ్చి 10 మందికి పంచేది. సో మన బాడీలోకి విషాన్ని పంపటానికి చేసిన ప్రయత్నం అనుకుంటున్నా నేను. హిందువులని నాశనం చేయటానికి చేసిన ఒక ప్రయోగం అనుకున్నాను. ఒక్కసారిగా విషయాన్ని కలిపి చేస్తే అది తెలిసిద్ది, రెండోది తిరుగుబాటు వస్తుంది. కాబట్టి నెమ్మదిగా స్లో పాయిజన్ గా రసాయనాన్ని హిందువుల బాడీలోకి పంపించి హిందువుల సంఖ్యను తగ్గించాలి అనే కుట్రతో ఏమన్నా చేశారా అని అనుమానం నాకుంది. ఎందుకు ఆ కోణంలో ఇంతవరకు ఎంక్వైరీ జరగలే. ఆ కోణంలో ఎంక్వైరీ జరగాలి. హిందూ మతం మీద కోపంతో హిందువుల సంఖ్యను తగ్గించటానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో నడిచిన కుట్రనా అనేది నాకున్న ప్రధానమైన అనుమానం. ఎందుకంటే వాళ్ళు హిందూ మతం మీద ఎంత కోపం చూపించాలో అంత కోపం చూపించారు. దేవాలయాల మీద దాడులు చేశారు, విగ్రహాలు తలలు దగ్గర కొట్టారు, చేతులు నరికారు. పైగా సరే చేతులు నరకటానికి తలలు దంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. కానీ ఆ సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఎలా స్పందించారు? విగ్రహం తలేగా పోయింది, మనిషి తల కాదు కదా, వాళ్ళ కొత్త తల పెడదాం, రథమేగా తగలబడింది, కొత్త రథం పెడదాం, విగ్రహం చేయగా ఇరిగింది, కొత్త అంటే ఏమాత్రం హిందువుల మనోభావాలని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఆ దాడుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షనే ఉంది అని క్లియర్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోగలగాలి. ఇంకొక మాట కూడా, కేవలం డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల వెళ్ళటం మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక. అంటే ఎంత కోపం హిందూ మతం మీద ఉందో. ఏముంటుంది ఆ డిక్లరేషన్ లో? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసిమని ఏమైనా ఉంటుందా? హిందూ మతం మీద గౌరవంతోనే నేను ఇక్కడికి వచ్చాను, దేవుడి మీద బతితోనే ఇక్కడికి వచ్చాను అని ఉంటది. అంతకు మించి ఏముండదు. దాని మీద సోనియా గాంధీ గారు సంతకం చేశారు, అంతకన్నా పెద్ద నాయకుడు కాదుగా జగన్మోహన్ రెడ్డి. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి హోదాలో ఉండి సంతకం చేశారు, అంతకన్నా గొప్ప నాయకుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. పెద్ద పెద్ద వాళ్ళు సంతకాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి సంతకం చేయడానికి ఏంటి ఇబ్బంది? సంతకం చేయటం ఇష్టం లేక తిరుమల వెళ్ళనోడు ఏ రోజు భార్యాభర్తలు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. పైగా దేవాలయాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు, తిరుమలలో రసాయన మిశ్రమం కలపటం, ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ చేసి చూడండి. పైగా ఇవాళ ప్రశ్న రావణ్ హిందూ మతం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకొచ్చిన తను ఇప్పటికీ బహిరంగంగా వైసీపీ లాయరే పనిచేస్తున్నాడు కదా, పొన్నవూరు సుధాకర్ రెడ్డి పనిచేస్తున్నాడు కదా ప్రశ్న రావణ్కి. అతను హిందూ మతాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అన్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రశ్న రావని డిజైన్ చేసుకోవట్లేదు. ఉపా కేసు ఎందుకు పెడతారని చెప్పేసి అన్నారు. ఆ ఉపా కేసు తీవ్రత ఉండబట్టే కదా ఈ రోజు ఇన్ని రోజులైనా బెయిల్ రాలేదు. అవును, ఇన్ని రోజులైనా ఉన్నాడు. ఇప్పుడు అతని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అఫీషియల్ గా పనిచేస్తుంది కదా. అంటే ప్రశ్న రావని మాట్లాడిన ప్రతి మాట వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే ఎందుకు అతను ఓన్ చేసుకుంటారు? ఎందుకు అతని విషయం అంత పరితపిస్తారు? అంటే ప్రశ్న రావణ ఉదంతం నుంచి తిరుమల రసాయన మిశ్రమం కలపటం నుంచి దేవాలయాల మీద జరిగిన దాడుల వరకు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసి చూడండి. మీరు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద ఎంత కోపం అర్థమవుతుంది. దీన్ని బట్టి జోగి రమేష్ కి మతం మార్చుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని చెప్పటంలో కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు, అదే జరిగి ఉండొచ్చు కాక అనుమానం. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి మనం ఆధారం చూపించలేము, అనుమానం చెప్పగలం. అయితే ఇంకోటి, ఇప్పుడు సరే ఆయన మతం మారనివ్వండి, అతని ఇష్టం, కానీ మతం మారిన విషయాన్ని దాచిపెట్టి హిందువునే ప్రొజెక్షన్ సమాజానికి ఇస్తూ హిందూ పద్ధతిలో పెళ్లి చేసి సరే మనకి చెప్పలేదు ఓకే, మనని మోసం చేశాడు ఓకే, జనాన్ని మోసం చేశాడు ఓకే, సొంత కోడని కూడా మోసం చేశాడు. హిందువులు అని చెప్పేసి పెళ్లి చేసుకొని పెళ్లి అయిపోయిన తర్వాత మేము మతం మారాము, మా ఇంట్లో హిందూ దేవుళ్ళు ఉండరు అంటే పెళ్లికి ముందు హిందూ ఫోటోలు ఉన్నాయట ఇంట్లో, పెళ్లి తర్వాత ఇంట్లో హిందూ దేవుళ్ళ ఫోటోలన్నీ మాయమైపోయాయట. ఎంత అండి, ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు ఏ మతము ఏ కులం అని ఇంట్లోకి వచ్చే అమ్మాయికి తెలియాలిగా. నేను ఏ కులంలోకి వెళ్తున్నాను, ఏ మతంలోకి వెళ్తున్నాను, ఏ నమ్మకాల్లోకి వెళ్తున్నాను, ఆ ఇంట్లోకి వెళ్ళబోయే ఒక సామెత ఉంది, కొత్త బ్రాహ్మణుడికి నామాలు ఎక్కువ అనే ఒక సామెత ప్రకారం చూసినట్టయితే కొత్తగా మతం మారిన తర్వాత వెంటనే అగరబత్తీల స్మెల్ అనేది శవాల దగ్గర కంపు అయిపోయింది. ముందు అసలు జీవితంలో అగరబత్తి స్మెల్ చూడనట్టు
అది ఇప్పుడు సడన్ గానే జీవితంలో మొదటిసారి దాన్ని పీలుస్తున్నట్టు, అది సవాల కంపోయినట్టుగా ప్రొజెక్షన్. అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. జోగి రమేష్ గారి కొడుకు పెళ్లి జరుగుతున్నప్పుడు బయట సమాజంలో హిందూ సాంప్రదాయాలు చేస్తున్నాం అన్న దానికోసం అప్పుడు అగరబత్తీల స్మెల్ మంచిగా వచ్చింది. వెంటనే పెళ్లి అయిపోగానే హిందూ సాంప్రదాయాలు వదిలేసి రియాలిటీలో పోయారు వాళ్ళు. రియాలిటీలో పోయినప్పుడు అదే అగరబత్తీల స్మెల్ శవాలు కనపైపోయింది. ఎంత దారుణం అండి. ఒక ప్రముఖ ఆధ్యాత్మిక అంటే క్రైస్తవ ఆధ్యాత్మికవేత్త యొక్క కూతురుతోటి ఆ అబ్బాయికి అంతకు ముందు వివాహం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, దానికి సంబంధించి చిన్న సైజులో మాటలు జరిగాయని చెప్పేసి కూడా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన వాళ్ళు రాజకీయంగా ఉన్నారు కాబట్టి అన్ని అంశాలను క్రైస్తవాన్ని తీసుకున్నా సరే క్రైస్తవాన్ని అంత పర్టికులర్ గా పాటించలేదు కాబట్టి మేము వద్దనుకుంటున్నాం అని చెప్పేసి ఆయన తర్వాత వివరణ ఇచ్చినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయితో పక్క పక్కన కూర్చోబెట్టి అక్షంతలు వేయటం, ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి ఫోటోలు తీయటం, ఇవన్నీ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తున్నట్టయితే నిజంగానే వాళ్ళు మతం పుచ్చుకున్నారనేటువంటి అంశం అయితే చాలా క్లియర్ గా తెలుస్తోంది. అందులో పెద్దగా అనుమానాలు అక్కర్లేదు. అంటే ఇక్కడ నేను మతం పుచ్చుకోవడానికి కూడా తప్పు పట్టట్లేదండి, కానీ మతాన్ని దాచిపెట్టి ఎంత కుట్ర చేశారు అన్న విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అతని ఇష్టం అతని దేవుడు, అతని ఇష్టం అతని మతం, కానీ అతను ఆ మతంలో ఉండి నేను కనకదుర్గమ్మ వారి మీద ప్రమాణం చేస్తా, లోకేష్ వస్తావా చంద్రబాబు వస్తావా అంటే నీకేంటి నా సంబంధం? కనకదుర్గమ్మ తల్లితోటి నీకు దేవత అంటేనే నమ్మకం లేదు. అగరబత్తిల స్మెల్ శవాల కంపులాగా అనిపించే నీకు కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి ప్రమాణం చేసే అర్హత నీకు ఉందా? అంటే ఈ దేవత మీద నాకు నమ్మకం లేదుగా, అబద్ధాలు చెప్పి ప్రమాణం చేసిన ఏం కాదనే ఒక ఇదా? అంటే చూడండి, దేవుళ్ళ మీద ఎంత కుట్ర చేశారు అంటానికి, హిందూ మతం మీద ఎంత కుట్ర చేశారు అంటానికి. ఇప్పుడు నకిలీ మధ్యంలో ఇతను లేడు అని కనకదుర్గమ్మ వారి మీద ప్రమాణం చేస్తాడట. అతను నమ్మే దైవం మీద ప్రమాణం చేయడు. అతనే వేరే దేవుని నమ్ముతాడు, వేరే మతాన్ని ఆచరిస్తాడు, కానీ బయటకు వచ్చి కనకదుర్గమ్మ మీద ప్రమాణం చేస్తానని అంటాడు. అంటే ఏంటి, అబద్ధం చెప్పినా చెల్లుబాటు అవుతానా? ఎంత విశ్వాసఘాతకం అండి. అంటే తను ఒక దేవుని నమ్ముతూ ఇంకొకరి దేవుని అవమానించడం, ఇంకొకరి మనోభావాన్ని కించపరచడం, ఇంకొకరి మనోభావం మీద కుట్ర చేయటం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని. అందుకని ఇందాక నేను అనుమానాన్ని బలంగా ఇందాక చెప్పింది ఎందుకు అంటే ఇదే, వీళ్ళు కేవలం వాళ్ళ ఇష్టమైన మతాన్ని నమ్మటమే కాదు, వాళ్ళ ఇష్టమైన దైవాన్ని నమ్మటం కాదు, మిగతా మతాల మీద కుట్ర చేస్తున్నారు, హిందూ మతం మీద కుట్ర చేస్తున్నారు. ఈ బలమైన అనుమానానికి కారణం ఇదే. ఇప్పుడు వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం వచ్చిన మతాన్ని నమ్ముకుంటే మనం కాదను. ఈ దేశంలో ఎంతమంది లేరు క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవాళ్ళు? ఈ దేశంలో ఎంతమంది లేరు ఇస్లాంని ఫాలో అయ్యేవాళ్ళు? మనం ఎక్కడన్నా తప్పు అంటున్నామా? పాపం వాళ్ళ దేవుని పద్ధతిగా నమ్ముకుంటారు. కానీ ఈ బ్యాచ్ అది కాదు. ఈ బ్యాచ్ వాళ్ళు దేవుని నమ్ముకోవడం కాక హిందూ మతం మీద కుట్ర చేస్తున్నారు. అంటే నేను హిందువులని తగ్గించడానికి, హిందువుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా నేను. అందుకని ఇప్పుడు దళిత క్రిస్టియన్ అనే పదాన్ని కూడా పుట్టించింది వైసీపీనే. వీళ్ళ ఉద్దేశం ఏంది? హిందూ మతంలో ఉన్న దళితుల్ని క్రిస్టియన్స్ లో చేర్చాలి. హిందూ మతంలో 20% దళితులు ఉంటారు. 20% తీసిపోయి క్రిస్టియానిటీలో చేరిస్తే హిందువుల సంఖ్య తగ్గిపోయింది, క్రిస్టియన్ సంఖ్య పెరిగిపోయింది. చూడండి ఎంత ప్లాన్డ్ గా ఉన్నారు వీళ్ళు. అందుకని దళిత క్రిస్టియన్ అనే పదం పెట్టారు. అసలు దళిత క్రిస్టియన్ పదానికి అర్థం ఏంటి? దళితులైన వాళ్ళు క్రిస్టియన్స్ కారు, క్రిస్టియన్స్ లో దళితులు ఉండరు, ఎందుకంటే అక్కడ కులం లేదు కాబట్టి. కానీ దళిత క్రిస్టియన్ అనే పదాన్ని ఎందుకు క్రియేట్ చేశారు? కారణం ఏంటంటే హిందూ మతాన్ని టార్గెట్ చేశారు వీళ్ళు. హిందూ మతాన్ని నాశనం చేయటమే టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అదొక మత సంస్థలాగా పనిచేస్తుంది. దానికి దేశం అంటే ప్రేమ లేదు, జనం అంటే ప్రేమ లేదు. అది రౌడీ షీట్ల ఆధారంగా, క్రిమినల్స్ ఆధారంగా నడుస్తున్న ఒక రాజకీయ పార్టీ. అందుకని డైరెక్ట్ గా ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గాథ సాయి కిష్టను ఓన్ చేసుకోవడానికి కారణం అదే, ప్రశ్నారావణ్ణి ఓన్ చేసుకోవడానికి కారణం అదే, గంజాయి బ్యాచ్ ని ఓన్ చేసుకోవడానికి కారణం అదే, జోగి రమేష్ ని ఓన్ చేసుకోవడానికి కారణం అదే, పేరు నాని కొడుకుని ఓన్ చేసుకోవడానికి కారణం అదే. రేపో ఎల్లుండో తమ్మినేని సీతారాం కొడుకు అరెస్ట్ అయినప్పుడు కూడా తమ్మినేని సీతారాం కొడుకును కూడా ఏదో అమాయకుడు ఆశపడ్డాడు, 900 గజాలు కొడుకు మీద తండ్రి ఏదో కబ్జా చేసి ఇచ్చాడు, జైలుకి వెళ్తున్నారట. ములాఖత్ సిద్ధిరప్పలరాజు కోసం ములాఖత్ కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి టూర్ ఫిక్స్ అయినట్టుగైతే తెలుస్తోంది. సో మొన్నే మనం అనుకున్నాం 18 ఏళ్ల పిల్లాడు ఏదో యాక్సిడెంట్ జరిగింది అని కవర్ చేసే ప్రయత్నం చేశారు కదా, మరి ఈ రోజు ఇంకేమంటాడు? ఏదో
కొడుకుని తప్పించడం కోసం వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడు. అందుట్లో తప్పే ఉంది, కన్న ప్రేమ అలాగే చేస్తాడు. పైగా ₹1,00,000 డబ్బు ఇస్తానన్నాడు, పని మనిషిగా పోస్ట్ ఆఫర్ ఇస్తానన్నాడు. ఇంతకన్నా ఎవరేం చేస్తాడని చెప్పేసి అడ్డంగా సమర్థించే ప్రయత్నం కూడా చేయొచ్చు. వింటాం, ఉంటది కదా జైలు బయట ప్రెస్ మీట్ ఉంటది, మనం వింటాం ఆ మాటలు కూడా. అంటే ఇక్కడ ఒక దారుణమైన విషయాన్ని ఒకటి చెప్తానండి మీకు. వెనకటికి రాజుల మధ్య యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు ఓడిపోయిన రాజు భార్యని ఇంట్లో పనికి పెట్టుకునేవాడట. ఇప్పుడు ఇక్కడ కూడా తన కొడుకు అవతల వ్యక్తిని గుద్దేశాడు కాబట్టి ఆ గుద్దేసి చంపేసినటువంటి భార్యని తన ఇంట్లో పనికి పెట్టుకుందాం అనుకున్నాడు అప్పర్రాజు. అంటే తన తనకి రాజుగా ఫీల్ అయ్యాడు. తన కొడుకు యుద్ధం చేసి దానిని చంపేశాడు. సో ఏ యుద్ధం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు రావాలంటే ఉన్న ఒకరిని చంపాలి. అది సక్సెస్ సాధించాడు. ఆ యుద్ధంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి దానయ్య కుటుంబంలో భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకోవాలని అప్పర్రాజు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఆ దాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇక ఏంటండి ఈ దారుణాలు? సో అందుకనే అన్నది ఒకటైతే దూడ ఒకటి కాదు కదా అని. వీళ్ళ ఆలోచన తీరులోనే ప్రాబ్లం ఉంది. అసలు ఈ పార్టీతోనే ప్రాబ్లం ఉంది రాష్ట్రానికి.